హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజైతే గనక మనము 9వ తరగతి ఫిజిక్స్‌కి సంబంధించి 1-6 యూనిట్లకు సంబంధించిన బిట్స్ ముందు వీడియోలో చూసాము. ఇప్పుడు 7-12 యూనిట్లకు సంబంధించిన బిట్స్ తెలంగాణ టెట్‌కి సంబంధించినవి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ద్రవ్య నిత్యత్వ నియమాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? జోసెఫ్ ప్రౌస్ట్, లెవోయిజర్, జాన్ డాల్టన్, రదర్ఫర్డ్. ఆన్సర్ లెవోయిజర్. రసాయన చర్యలో ద్రవ్యాన్ని సృష్టించలేమని మరియు నాశనం చేయలేము అని ఆంటోనీ లెవోయిజర్ నిరూపించారు. స్థిర నిష్పత్తి నియమాన్ని ప్రతిపాదించింది ఎవరు? జోసెఫ్ ప్రౌస్ట్, లెవోయిజర్, డాల్ఫిన్, అవగాడ్రో. ఆన్సర్ జోసెఫ్ ప్రౌస్ట్. ఒక సమ్మేళనంలో ఉండే మూలకాలు ఎల్లప్పుడూ ఒకే స్థిర ద్రవ్యరాశి నిష్పత్తిలో ఉంటాయి అని జోసెఫ్ ప్రౌస్ట్ చెప్పారు. పరమాణు సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? జె థామ్సన్, జాన్ డాల్టన్, నీల్స్ బోర్, చాద్విక్. ఆన్సర్ జాన్ డాల్టన్. 1808లో జాన్ డాల్టన్ పదార్థాల నిర్మాణాన్ని వివరించడానికి పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. నీటి అణువులో హైడ్రోజన్, ఆక్సిజన్ల ద్రవ్యరాశి నిష్పత్తి ఎంత? ఇది 1:8. హైడ్రోజన్ ద్రవ్యరాశి 2, ఆక్సిజన్ ద్రవ్యరాశి 16. దీని నిష్పత్తి సూక్ష్మీకరిస్తే 2:16 అంటే 1:8 అవుతుంది. IUPAC యొక్క పూర్తి రూపం ఏమిటి? ఇది డైరెక్ట్ ఆన్సర్ చెబుతా చూడండి. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. ఇది ప్రపంచవ్యాప్తంగా మూలకాల పేర్లు, గుర్తులు మరియు రసాయన ఫార్ములాలను ఆమోదించే అంతర్జాతీయ సంస్థ. అవగాడ్రో సంఖ్య విలువ ఎంత? ఇది కూడా ఆన్సరే చెబుతా. 6.022 × 10⁻23. ఒక మోల్ పదార్థంలో ఉండే కణాల లేదా పరమాణువుల సంఖ్యను అవగాడ్రో సంఖ్య అంటారు. క్విక్ లైమ్ లేదా పొడి సున్నం యొక్క రసాయన ఫార్ములా ఏమిటి? CaCO3, CaO, CaOH2, CaCl2. ఆన్సర్ CaO. కాల్షియం ఆక్సైడ్ ను పొడి సున్నం అంటారు. CaCO3 అంటే సున్నపురాయి, CaOH2 అంటే తడి సున్నం. క్రింది వాటిలో ద్విపరిమాణక అణువు ఏది? హీలియం, ఆక్సిజన్, ఓజోన్, ఫాస్ఫరస్. ఆన్సర్ ఆక్సిజన్. ఆక్సిజన్ మూలకం ప్రకృతిలో 2 పరమాణువులు కలిసి ఒక అణువుగా ఏర్పడుతుంది కాబట్టి ఇది ద్విపరమాణుకము. రసాయన సమీకరణంలో బాణం గుర్తు దేనిని సూచిస్తుంది? క్రియాజనకాలు, క్రియాజన్యాల ఏర్పడటాన్ని, ఉష్ణోగ్రత, ఉత్ప్రేరకాన్ని. ఆన్సర్ క్రియాజన్యాలు ఏర్పడటాన్ని. రసాయన చర్య ఏ దిశలో జరుగుతుందో మరియు క్రియాజనకాల నుండి క్రియాజన్యాలు ఎలా ఏర్పడ్డాయో బాణం గుర్తు చూపిస్తుంది. సాంద్రతకు సరైన సూత్రం ఏమిటి? ద్రవ్యరాశి బై ఘనపరిమాణం, ఘనపరిమాణం బై ద్రవ్యరాశి, ద్రవ్యరాశి ఇంటూ ఘనపరిమాణం, భారం బై వైశాల్యం. ఆన్సర్ ద్రవ్యరాశి బై ఘనపరిమాణం. ప్రమాణ ఘనపరిమాణంలో గల పదార్థాల ద్రవ్యరాశిని సాంద్రత అంటారు. V=m/v. సాంద్రత యొక్క SI ప్రమాణం ఏమిటి? G/cm3, kg/m3, kg/cm3, n/m². ఆన్సర్ kg/m3. అంతర్జాతీయ ప్రమాణాలు SI ప్రకారం ద్రవ్యరాశిని కిలోగ్రాములలో, ఘనపరిమాణాన్ని ఘనపు మీటర్లలో కొలుస్తారు. నీటి గరిష్ట సాంద్రత ఏ ఉష్ణోగ్రత వద్ద ఉంటుంది? 0 డిగ్రీలు, 4 డిగ్రీలు, 100 డిగ్రీలు, -4 డిగ్రీలు. ఆన్సర్ 4 డిగ్రీలు. నీటికి గల అసంగత వ్యాకోచం అనే విచిత్ర స్వభావం వల్ల 4 డిగ్రీల వద్ద దాని సాంద్రత అత్యధికంగా ఉంటుంది. ద్రవాల విశిష్ట సాంద్రతను కొలిచే పరికరం ఏది? బేరోమీటరు, హైడ్రోమీటరు, లాక్టోమీటర్, థర్మోమీటర్. ఆన్సర్ హైడ్రోమీటరు. ద్రవాల విశిష్ట సాంద్రతను కొలవడానికి హైడ్రోమీటర్ ఉపయోగిస్తారు. పాల స్వచ్ఛతను కొలవడానికి లాక్టోమీటర్ వాడతారు. వాతావరణ పీడనాన్ని కొలిచే పరికరం ఏది? హైడ్రోమీటర్, బేరోమీటర్, మానోమీటర్, ఎనిమోమీటర్. ఆన్సర్ బేరోమీటర్. ఎవాంజెలిస్టా టోరిసెల్లి కనుగొన్న బేరోమీటర్ పాదరస పీడన మాపకం వాతావరణ పీడనాన్ని కొలుస్తుంది. పీడనం యొక్క SI ప్రమాణం ఏమిటి? న్యూటను, పాస్కల్, జౌలు, వాటు. ఆన్సర్ పాస్కల్. ప్రమాణ వైశాల్యంపై లంబంగా పనిచేసే బలమే పీడనం. దీని ప్రమాణం N/m² లేదా పాస్కల్. ప్రవాహిలో మునిగి వస్తువుపై పనిచేసే ఊర్ధ్వముఖ బలాన్ని ఏమంటారు? గురుత్వాకర్షణ బలము, విప్లవక బలము, ఘర్షణ బలము, తలతన్యత బలము. ఆన్సర్ ఉత్ప్లావక బలము. ద్రవాలు లేదా వాయువులు తమలో మునిగిన వస్తువులపైకి నెట్టుడు బలాన్ని ఉత్ప్లావక బలము అంటారు. ఉత్ప్లావక నియమాలు లేదా వస్తువులలో తేలే సూత్రాలను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఐన్స్టీన్, ఆర్కిమెడిస్, న్యూటన్, పాస్కల్. ఆన్సర్ ఆర్కిమెడిస్. ఆర్కిమెడిస్ సూత్రం ప్రకారం వస్తువు కోల్పోయే భారం అది స్థానభ్రంశం చేసే ద్రవ భారానికి సమానంగా ఉంటుంది. పెద్ద పెద్ద ఓడలు, సబ్మెరైన్లు డిజైన్ దేని ఆధారంగా పనిచేస్తాయి? దేని ఆధారంగా చేస్తారు? పాస్కల్ నియమం, ఆర్కిమెడిస్ నియమం, న్యూటన్ గమన నియమం, బాయిల్ నియమం. ఆన్సర్ ఆర్కిమెడిస్ సూత్రం. టన్నుల కొద్ది బరువున్న ఓడలు వీటిపై తేలడానికి ఆర్కిమెడిస్ ఉత్ప్లావక సూత్రాలే ప్రధాన ఆధారం.
హైడ్రాలిక్ లిఫ్ట్ మరియు హైడ్రాలిక్ బ్రేకులు ఏ నియమం ఆధారంగా పనిచేస్తాయి? ఆర్కిమెడిస్, పాస్కల్, బెర్నౌలీ, హుక్. ఆన్సర్ పాస్కల్ నియమం. బంధిత ద్రవంపై ఏదైనా ఒక బిందువు వద్ద కలుగజేసే పీడనం తగ్గకుండా అన్ని వైపులా సమానంగా ప్రసరిస్తుందని పాస్కల్ నియమం చెబుతుంది. పరమాణువులలో ప్రతికూల ఆవేశం కలిగి ఉన్న ఉప పరమాణు కణం ఏమిటి? న్యూట్రాన్, ఎలక్ట్రాన్, ప్రోటాన్, పాసిట్రాన్. ఆన్సర్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ రుణావేశాన్ని, ప్రోటాన్ ధనావేశాన్ని కలిగి ఉంటాయి. న్యూట్రాన్ కు ఆవేశం ఉండదు. ఎలక్ట్రాన్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? గోల్డ్ స్టీన్, జేజే థామ్సన్, జేమ్స్ చాద్విక్, రూదర్ఫర్డ్. ఆన్సర్ జేజే థామ్సన్. 1897లో జేజే థామ్సన్ కేథోడ్ కిరణాల ప్రయోగం ద్వారా ఎలక్ట్రాన్ను కనుగొన్నారు. పరమాణువు నమూనాలు ప్లమ్ పుడ్డింగ్ లేదా పుచ్చకాయ నమూనాతో పోల్చింది ఎవరు? రూదర్ఫర్డ్, జేజే థామ్సన్, నీల్స్ బోర్, సోమర్ఫెల్డ్. ఆన్సర్ జేజే థామ్సన్. పుచ్చకాయలోని ఎర్రటి గుజ్జు భాగం ధనావేశమని, అందులోని అక్కడక్కడ ఉండే గింజలు ఎలక్ట్రాన్లు అని థామస్ పోల్చారు. థామ్సన్. పరమాణు కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? జేజే థామ్సన్, రూదర్ఫర్డ్, చాద్విక్, బోర్. ఆన్సర్ రూదర్ఫర్డ్. బంగారు రేఖపై ఆల్ఫా కణాల పరిక్షేపణ ప్రయోగం ద్వారా రూదర్ఫర్డ్ కేంద్రకాన్ని కనుగొన్నారు. పరమాణువులలో ఆవేశం లేని కణం ఏది? ప్రోటాను, న్యూట్రాన్, ఎలక్ట్రాన్, పాసిట్రాన్. ఆన్సర్ న్యూట్రాన్. న్యూట్రాన్ కు ఎలాంటి విద్యుత్ ఆవేశం ఉండదు. దీనిని 1932లో జేమ్స్ చాద్విక్ కనుగొన్నారు. పరమాణు సంఖ్య దేనిని సూచిస్తుంది? న్యూట్రాన్ల సంఖ్య, ప్రోటాన్ల సంఖ్య, ప్రోటాన్లు ప్లస్ న్యూట్రాన్ల సంఖ్య, కేంద్రక భారం. ఆన్సర్ ప్రోటాన్ల సంఖ్యను సూచిస్తుంది. ఒక పరమాణువు కేంద్రకంలో ఉండే ప్రోటాన్ల సంఖ్యను పరమాణు సంఖ్య అంటారు. ఒక పరమాణు సంఖ్య కలిగి ఉండి వేర్వేరు ద్రవ్యరాశి సంఖ్యలు గల పరమాణువులను ఏమంటారు? ఐసోబార్లు, ఐసోటోప్లు, ఐసోటోన్లు, ఐసోమర్లు. ఆన్సర్ ఐసోటోప్లు. ఉదాహరణకు హైడ్రోజన్ ఐసోటోప్లు, ప్రోటియం, డ్యూటీరియం, ట్రిటియం. క్యాన్సర్ చికిత్సలో రేడియోథెరపీ కొరకు ఉపయోగించే ఐసోటోప్ ఏది? యురేనియం, కోబాల్ట్ 60, అయోడిన్, కార్బన్ 14. ఆన్సర్ కోబాల్ట్ 60. కోబాల్ట్ 60 రేడియోధార్మిక ఐసోటోప్ నుండి వచ్చే శక్తివంతమైన గామా కిరణాలను క్యాన్సర్ గడ్డలు కరిగించడానికి వాడతారు. ఒక కక్షలో పట్టే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్యను సూచించే సూత్రం ఏది? n², 2n², 2n, 4n². ఆన్సర్ 2n². బోర్ బ్యూరీ నియమం ప్రకారం ఏ కక్షలోనైనా పట్టే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 2n². ఇక్కడ n కక్ష లేదా షెల్ సంఖ్య. భౌతిక శాస్త్రం ప్రకారం పని జరిగిందని చెప్పడానికి క్రింది వాటిలో ఏది అవసరం? బలం ప్రయోగించాలి, వస్తువు స్థానభ్రంశం చెందాలి, ఏ మరియు బి. కేవలం ఆలోచించడం. ఆన్సర్ ఏ మరియు బి. బల ప్రయోగం జరగాలి మరియు ఆ బలం వల్ల వస్తువు స్థానభ్రంశం కలిగినప్పుడే పనికి జరిగినట్లు పరిగణిస్తారు. పని మరియు శక్తి యొక్క SI ప్రమాణం ఏమిటి? న్యూటను, జౌలు, వాటు, పాస్కల్. ఆన్సర్ జౌలు. పని, శక్తి రెండింటికి అంతర్జాతీయ ప్రమాణం జౌల్. CGS ప్రమాణం ఎర్గ్. క్రింది వాటిలో అదిశ రాశి ఏది? బలం, పని, స్థానభ్రంశం, త్వరణం. ఆన్సర్ పని. పనికి కేవలం పరిమాణం మాత్రమే ఉంటుంది, నిర్దిష్ట దిశ ఉండదు, కాబట్టి ఇది అదిశ రాశి. గమనంలో ఉన్న వస్తువు కలిగి ఉండే శక్తిని ఏమంటారు? స్థితి, గతిశక్తి, రసాయన శక్తి, అణుశక్తి. ఆన్సర్ గతిశక్తి. వస్తువు తన గమనం లేదా వేగం వల్ల పొందే శక్తిని గతిశక్తి అంటారు. గతిశక్తిని కనుగొనడానికి సరైన సూత్రం ఏది? mgh, ½ mv², mv, ma. ఆన్సర్ ½ mv². m ద్రవ్యరాశి కలిగి v వేగంతో ప్రయాణించే వస్తువు గతిశక్తి k = 1/2 mv² లేదా ½ mv². భూమి నుండి కొంత ఎత్తులో నిశ్చలంగా ఉన్న వస్తువు ఏ శక్తిని కలిగి ఉంటుంది? గతిశక్తి, స్థితిశక్తి, కాంతిశక్తి, ఉష్ణశక్తి. ఆన్సర్ స్థితిశక్తి. వస్తువు తన స్థానం లేదా ఆకృతి వల్ల పొందే శక్తిని స్థితిశక్తి అంటారు. PE అంటే పొటెన్షియల్ ఎనర్జీ mgh. ఉదాహరణకు డ్యాంలో నిల్వ ఉన్న నీరు. యాంత్రిక శక్తి అనగా క్రింది వాటిలో దేని మొత్తం? గతిశక్తి ప్లస్ ఉష్ణశక్తి, గతిశక్తి ప్లస్ స్థితిశక్తి, స్థితిశక్తి ప్లస్ రసాయన శక్తి, విద్యుత్ శక్తి ప్లస్ కాంతి శక్తి. ఆన్సర్ గతిశక్తి ప్లస్ స్థితిశక్తి. ఒక వస్తువులో ఉండే గతిశక్తి మరియు స్థితిశక్తుల మొత్తాన్ని కలిపి యాంత్రిక శక్తి అంటారు. శక్తి నిత్యత్వ నియమము ప్రకారం శక్తిని సృష్టించవచ్చు, నాశనం చేయవచ్చు, సృష్టించలేము, నాశనం చేయలేము. ఇవన్నీ తప్పు. ఆన్సర్ సృష్టించలేము, అలాగే నాశనం చేయలేము. విశ్వంలో మొత్తం శక్తి ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. శక్తి ఒక రూపం నుండి మరొక రూపంలోకి మారుతుంది తప్ప నశించదు. పనిచేసే రేటును ఏమంటారు? శక్తి, సామర్థ్యం, బలప్రయోగం, త్వరణం. ఆన్సర్ త్వరణం. ప్రమాణ కాలంలో జరిగే పనిని సామర్థ్యం అంటారు. దీని SI ప్రమాణం వాట్లు. ఒక హార్స్ పవర్ ఎన్ని వాట్లకు సమానము? 500 వాట్లు, 746 వాట్లు, 1000 వాట్లు, 600 వాట్లు. ఆన్సర్ 746 వాట్లు. మోటార్లు, యంత్రాలు సామర్థ్యాన్ని కొలవడానికి పెద్ద ప్రమాణమైన హార్స్ పవర్ వాడతారు. ఒక హార్స్ పవర్ 746 వాట్లు. ఉష్ణం అనేది ఒక రకమైన పదార్థము, శక్తి రూపము, ద్రవము, అణువు. ఆన్సర్ శక్తి రూపం. ఉష్ణం అనేది ఎక్కువ ఉష్ణోగ్రత గల వస్తువు నుండి తక్కువ ఉష్ణోగ్రత గల వస్తువుకు ప్రసరించే ఒక శక్తి రూపము. ఉష్ణోగ్రతకు SI ప్రమాణం ఏమిటి?
సెల్సియస్, కెల్విన్, ఫారెన్హీట్, క్యాలరీ. ఆన్సర్ కెల్విన్. ఉష్ణోగ్రతను కొలవడానికి సెల్సియస్, ఫారెన్హీట్ వాడినప్పటికీ దాని అంతర్జాతీయ పరమ ప్రమాణం కెల్విన్. మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత ఫారెన్హీట్ స్కేల్లో ఎంత? 98.6 ఫారెన్హీట్లు. మానవ శరీరం సాధారణ ఉష్ణోగ్రత సెల్సియస్లో అయితే 37 డిగ్రీల సెల్సియస్, ఫారెన్హీట్లో అయితే 98.6 ఫారెన్హీట్లు. నీటి విశిష్టోష్ణం విలువ ఎంత? 1 క్యాలరీ పర్ గ్రామ్ సెల్సియస్, 0.5 క్యాలరీ పర్ గ్రామ్ సెల్సియస్, 0 క్యాలరీ పర్ గ్రామ్ సెల్సియస్, 4.18 క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్. ఆన్సర్ 1 క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్. మిగిలిన సాధారణ పదార్థాలతో పోలిస్తే నీటికి విశిష్టోష్ణం చాలా ఎక్కువ. దీని విలువ 1 క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్. ద్రవ స్థితిలో ఉన్న పదార్థం వాయు స్థితిలోకి మారే ప్రక్రియను ఏమంటారు? ఘనీభవనం, బాష్పీభవనం, సాంద్రీకరణం, ఉపపతనం. ఆన్సర్ బాష్పీభవనం. ద్రవం వేడికి వాయువుగా మారటాన్ని బాష్పీభవనం అంటారు. ఇది ద్రవ ఉపరితలం వద్ద జరిగే నిరంతర ప్రక్రియ. బాష్పీభవనం అనేది ఎటువంటి ప్రక్రియ? వేడి చేసే ప్రక్రియ, శీతలీకరణ ప్రక్రియ, రసాయన ప్రక్రియ, కాంతి రసాయన ప్రక్రియ. ఆన్సర్ శీతలీకరణ ప్రక్రియ. బాష్పీభవనం జరిగినప్పుడు ద్రవంలో ఎక్కువ శక్తి గల కణాలు వెళ్ళిపోవడం వల్ల మిగిలిన ద్రవం మరియు పరిసరాలు చల్లబడతాయి. పదార్థాలు నేరుగా ఘనస్థితి నుండి ద్రవంలోకి మారకుండా వాయుస్థితిలోకి మారే ప్రక్రియను ఏమంటారు? ద్రవీభవనం, ఉపపతనం, ఘనీభవనం, బాష్పీభవనం. ఆన్సర్ ఉపపతనం అంటారు. కర్పూరము, నాఫ్తలిన్ గోళాలు, అయోడిను, ఆల్కహాల్ బిళ్ళలు వంటివి వేడి చేసినప్పుడు ద్రవంగా మారకుండా డైరెక్ట్ గా వాయువుగా మారతాయి. ధ్వని ఏ రకమైన తరంగం? విద్యుదయస్కాంత తరంగం, యాంత్రిక అనుదైర్ఘ్య తరంగం, తీవ్ర తరంగం, కాంతి తరంగం. ఆన్సర్ యాంత్రిక అనుదైర్ఘ్య తరంగము. ధ్వని ప్రసారానికి ఖచ్చితంగా యానకం అవసరం మరియు యానక కణాలు ధ్వనిని ప్రసార దిశకు సమాంతరంగా కనిపిస్తాయి కాబట్టి ఇది అనుదైర్ఘ్య తరంగం. ధ్వని వేగం కింది వాటిలో దేనిలో అత్యధికంగా ఉంటుంది? శూన్యము, ఘన పదార్థాలు, ద్రవ పదార్థము, వాయువులు. ఆన్సర్ ఘన పదార్థాలు. కణాల అమరిక చాలా దగ్గరగా ఉండటం వల్ల ధ్వని వేగం పదార్థాల్లో అత్యధికంగా ఉంటుంది. శూన్యంలో ధ్వని ప్రయాణించలేదు. పౌనఃపున్యం ప్రమాణాలు ఏమిటి? డెసిబెల్స్, హెర్జ్, మీటర్, సెకను. ఆన్సర్ హెర్జ్. ఒక సెకను కాలంలో జరిగే పూర్తి కంపనాలు లేదా డోలనాల సంఖ్యను పౌనఃపున్యం అంటారు. దీని ప్రమాణం హెర్జ్. మానవుని శ్రవ్యత అవధి ఎంత? 20 హెచ్జెడ్ కన్నా తక్కువ, 20 నుంచి 20,000 హెచ్జెడ్ వరకు, 20,000 హెచ్జెడ్ కన్నా ఎక్కువ, 200 హెచ్జెడ్ కన్నా ఎక్కువ. ఆన్సర్ 20 నుంచి 20,000 హెచ్జెడ్ వరకు. మానవ చెవి 20 హెచ్జెడ్ నుండి 20,000 హెచ్జెడ్ వరకు మధ్య గల పౌనఃపున్య ధ్వనులు మాత్రమే వినగలరు. 20 హెచ్జెడ్ కన్నా తక్కువ ఉంటే వాటిని పరశ్రవ్యాలు అని, 20,000 హెచ్జెడ్ కన్నా ఎక్కువ ఉంటే వాటిని అతిధ్వనులు అని అంటారు. ధ్వని తీవ్రతను లేదా బిగ్గరతనాన్ని కొలిచే ప్రమాణం ఏది? హెర్జ్, డెసిబెల్, మీటర్ పర్ సెకను, జౌలు. ఆన్సర్ డెసిమల్. ధ్వని యొక్క తీవ్రతను డెసిమల్స్ లో కొలుస్తారు. సాధారణ సంభాషణలో సుమారు 60 dB ఉంటుంది. సాధారణ సంభాషణ సుమారు 60 dB ఉంటుంది. 1 మోల్ కార్బన్ పరమాణువుల ద్రవ్యరాశి ఎంత? 6 గ్రాములు, 12 గ్రాములు, 1 గ్రాము, 14 గ్రాములు. ఆన్సర్ 12 గ్రాములు. ఒక మూలకం యొక్క 1 మోల్ పరమాణువుల ద్రవ్యరాశి దాని గ్రామ్ పరమాణు ద్రవ్యరాశికి సమానం. కార్బన్ పరమాణు ద్రవ్యరాశి 12 గ్రాములు. 36 గ్రాముల నీటిలో గల మోళ్ల సంఖ్య ఎంత? 1 మోలు, 2 మోళ్లు, 3 మోళ్లు, 4 మోళ్లు. ఆన్సర్ 2 మోళ్లు. మోళ్ల సంఖ్య ఇచ్చిన ద్రవ్యరాశిపై అణుద్రవ్యరాశి. నీటి అణుద్రవ్యరాశి 18 గ్రాములు కాబట్టి 36/18 అంటే 2 మోళ్లు. క్రింది వానిలో మెగ్నీషియం క్లోరైడ్ యొక్క రసాయన ఫార్ములా ఏమిటి? MgCl, MgCl2, Mg2Cl, MgCl3. ఆన్సర్ MgCl2. మెగ్నీషియం యొక్క సంయోజకత 2, క్లోరిన్ యొక్క సంయోజకత 1. క్రిస్ క్రాస్ పద్ధతి ప్రకారం ఫార్ములా MgCl2 అవుతుంది. రసాయన చర్యలో పాల్గొనే మూలకాల పరమాణువుల సంయోగ సామర్థ్యాన్ని ఏమంటారు? పరమాణుకత, సంయోజకత, సాంద్రత, మోలారిటీ. ఆన్సర్ సంయోజకత. ఒక మూలకం మరొక మూలకంతో సంయోగం చెందే శక్తిని సంయోజకత అంటారు. క్రింది రసాయన సమీకరణాన్ని తుల్యం చేసినప్పుడు X స్థానంలో వచ్చే సంఖ్య ఎంత? X H2 + O2 = 2H2O. ఆన్సర్ 1, 2, 3, 4. ఆన్సర్ 2. కిరణ జన్యాల వైపు 4 హైడ్రోజన్లు ఉన్నాయి కాబట్టి కిరణ జనకాల వైపు 4 హైడ్రోజన్లు ఉండాలి. అప్పుడు X = 2 కావాలి. క్రింది వాటిలో ఏది త్రిపరిమాణుక అణువుకు ఉదాహరణ? నైట్రోజన్, ఓజోను, సల్ఫరు, కార్బన్ డైఆక్సైడ్. ఆన్సర్ ఓజోన్ O3. ఓజోన్ లో 3 ఆక్సిజన్ అణువులు ఉన్నాయి కాబట్టి ఇది త్రిపరమాణుకము. అమ్మోనియం సమ్మేళనంలో నైట్రోజన్, హైడ్రోజన్ల ద్రవ్యరాశుల నిష్పత్తి ఎల్లప్పుడూ ఎంత ఉంటుంది? 1:3, 14:3, 3:14, 7:3. ఆన్సర్ 14:3. స్థిర నిష్పత్తి నియమం ప్రకారం అమ్మోనియంలో నైట్రోజన్ 14, హైడ్రోజన్ 3ల ద్రవ్యరాశి నిష్పత్తి ఎల్లప్పుడూ 14:3గా ఉంటుంది. శుద్ధమైన బంగారం విశిష్ట సాంద్రత ఎంత? 10.5, 19.3, 7.8, 1.0. ఆన్సర్ 19.3.
బంగారం సాంద్రత నీటి సాంద్రత కన్నా 19.3 రెట్లు ఎక్కువ. విశిష్ట సాంద్రత ఎలాంటి ప్రమాణాలు ఉండవు. ఒక వస్తువు సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువగా ఉంటే ఆ వస్తువు నీటిలో మునుగుతుంది, తేలుతుంది, సగం మునిగి సగం తేలుతుంది, కరిగిపోతుంది. ఆన్సర్ తేలుతుంది. నీటి సాంద్రత 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ కన్నా తక్కువ సాంద్రత ఉన్న వస్తువులు నీటిపై తేలుతాయి. ఉదాహరణకు మంచు ముక్క, చెక్క. సముద్ర మట్టం వద్ద ప్రామాణిక వాతావరణ పీడనం 1 ATM విలువ ఎంత పాస్కల్స్ కు సమానము? ఇది డైరెక్ట్ ఆన్సర్ చెప్తా చూడండి. 1.01 ఇంటూ 10⁵ పాస్కల్స్ కి సమానం. సముద్ర మట్టం వద్ద ఉండే పీడనం 1 అట్మాస్ఫియర్ అంటారు. ఇది సుమారు 1,1325 పాస్కల్స్ కు సమానము. పాస్కల్ నియమం కింది వాటిలో దేనికి వర్తిస్తుంది? కేవలం వాయువులకు, ప్రవహించే ద్రవాలు, బంధిత ద్రవాలకు, కేవలం ఘన పదార్థాలకు, శూన్యానికి. ఆన్సర్ ప్రవహించే ద్రవాలు మరియు బంధిత ద్రవాలకు. ఒక బంధిత ద్రవంలో కలుగజేసే పీడనం అన్ని దిశలలో సమానంగా ప్రసరిస్తుంది. లాక్టోమీటర్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? పాస్కల్ నియమం, ఆర్కిమెడిస్ నియమం, న్యూటన్ నియమం, బాయల్ నియమం. ఆన్సర్ ఆర్కిమెడిస్ సూత్రం. కాల సాంద్రతను మరియు స్వచ్ఛతను పరీక్షించే లాక్టోమీటర్ ఆర్కిమెడిస్ ఉత్ప్లావకత సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. వాతావరణ పీడనాన్ని కొలిచే బేరోమీటర్లో పాదరస స్తంభం ఎత్తు అకస్మాత్తుగా పడిపోతే అది దేనిని సూచిస్తుంది? తుఫాను రాక, పొడి వాతావరణాన్ని, విపరీతమైన ఎండను, ఎలాంటి మార్పు లేదు. ఆన్సర్ తుఫాను రాకను సూచిస్తుంది. బేరోమీటర్ రీడింగ్ అకస్మాత్తుగా తగ్గితే అక్కడ అల్పపీడనం ఏర్పడి తుఫాను లేదా తీవ్రమైన గాలివాన వచ్చే అవకాశం ఉందని అర్థం. ఒక వస్తువు గాలిలో భారం 50 న్యూటన్లు. అది పూర్తిగా నీటిలో మునిగినప్పుడు దాని భారం 40 న్యూటన్లుగా నమోదైతే ఆ వస్తువు పనిచేసిన ఉత్ప్లావక బలం ఎంత? 90 న్యూటన్లు, 10 న్యూటన్లు, 40 న్యూటన్లు, 50 న్యూటన్లు. ఆన్సర్ 10 న్యూటన్లు. ఉత్ప్లావక బలం గాలిలో భారం మైనస్ నీటిలో భారం. కాబట్టి 50 - 40 10. రూదర్ఫార్డ్ పరమాణు నమూనా యొక్క ప్రధాన లోపం ఏమిటి? కేంద్రకాన్ని వివరించకపోవడం, పరమాణు స్థిరత్వాన్ని వివరించకపోవడం, న్యూట్రాన్లను కనుగొనలేకపోవడం, ప్రోటాన్ల ఉనికిని చెప్పకపోవడం. ఆన్సర్ పరమాణు స్థిరత్వాన్ని వివరించలేకపోవడం. వృత్తాకార కక్షలో తిరిగే ఎలక్ట్రాన్ నిరంతరం శక్తిని కోల్పోయి కేంద్రకంలో పడిపోవాలి, కానీ అలా జరగదు. ఎందుకో రూదర్ఫార్డ్ వివరించలేకపోయారు. ఎలక్ట్రాన్లు నిర్దిష్ట శక్తిగల స్థిర కక్షలో తిరుగుతాయని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? రూదర్ఫార్డ్, నీల్ బోర్, జెజె థామ్సన్, చాద్విక్. ఆన్సర్ నీల్స్ బోర్. 1913లో నీల్స్ బోర్ రూదర్ఫార్డ్ నమూనాల లోపాలను సవరిస్తూ స్థిర కక్షల భావనను ప్రవేశపెట్టారు. పరమాణువులలోని KLMN కక్షలలో మొదటి కక్ష కేలో పట్టే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? 2, 8, 18, 32. ఆన్సర్ 2. 2n² సూత్రం ప్రకారం మొదటి కక్షకు n 1 కాబట్టి 2 × 1² 2. ఒక పరమాణు యొక్క ద్రవ్యరాశి సంఖ్య అనగా ఏమిటి? కేవలం ప్రోటాన్ల సంఖ్య, కేవలం న్యూట్రాన్ల సంఖ్య, ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల మొత్తం సంఖ్య, ఎలక్ట్రాన్ల సంఖ్య. ఆన్సర్ ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల మొత్తం సంఖ్య. కేంద్రకంలో ఉండే ప్రోటాన్లు, న్యూట్రాన్ల మొత్తాన్ని ద్రవ్యరాశి సంఖ్య అంటారు. వీటిని న్యూక్లియన్లు అని కూడా అంటారు. వేరువేరు పరమాణువులు సంఖ్యలు కలిగి ఉండి ఒకే ద్రవ్యరాశి సంఖ్యను కలిగి ఉండే పరమాణువులను ఏమంటారు? ఐసోటోప్లు, ఐసోబార్లు, ఐసోటోన్లు, ఐసోమర్లు. ఆన్సర్ ఐసోబార్లు. ఉదాహరణకు కాల్షియం ఆర్గాన్ ద్రవ్యరాశి సంఖ్య 40 ఒకటే, కానీ పరమాణు సంఖ్యలు వేరు. పరమాణువు బాహ్య కక్షలో ఉండే ఎలక్ట్రాన్ను ఏమంటారు? కోరు ఎలక్ట్రాను, వ్యాలెన్సీ ఎలక్ట్రాను, స్థిర ఎలక్ట్రాను, క్యాథోడ్ ఎలక్ట్రాను. ఆన్సర్ వ్యాలెన్సీ ఎలక్ట్రాను. పరమాణువుల యొక్క అత్యంత బాహ్య కక్షలో వ్యాలెన్సీ కక్ష అని, అందులో ఉండే ఎలక్ట్రాన్లను వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు అని అంటారు. ఇవే రసాయన చర్యలో పాల్గొంటాయి. అణు రియాక్టర్లలో ఇంధనంగా ఉపయోగించే ఐసోటోప్ ఏది? కోబాల్ట్ 60, యురేనియం 235, అయోడిన్ 131, కార్బన్ 14. ఆన్సర్ యురేనియం 235. యురేనియం ఐసోటోప్ను అణు విద్యుత్ కేంద్రాల రియాక్టర్లలో కేంద్రక విచ్ఛితి కొరకు ఇంధనంగా ఉపయోగిస్తారు. బల ప్రయోగ దిశకు, స్థానభ్రంశ దిశకు మధ్య కోణం 90 డిగ్రీలు ఉంటే జరిగిన పని ఎంత? గరిష్టము, శూన్యము, రుణాత్మకము, అనంతము. ఆన్సర్ శూన్యం. పని సూత్రం W = F × S × cos θ. ఇక్కడ cos 90 degrees = 0 కాబట్టి పని జరగనట్లే లెక్క. నెత్తిన బరువు మోస్తూ నడిచే కూలి గురుత్వాకర్షణ బలానికి లంబంగా నడుస్తాడు కాబట్టి పని 0. ఒక వస్తువు ద్రవ్యరాశిని రెట్టింపు చేస్తే దాని గతిశక్తి ఏమవుతుంది? సగం అవుతుంది, రెట్టింపు అవుతుంది, 4 రెట్లు అవుతుంది, మారదు. ఆన్సర్ రెట్టింపు అవుతుంది. గతిశక్తి కైనెటిక్ ఎనర్జీ = ½ mv². ద్రవ్యరాశి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది. గతిశక్తికి
గతిశక్తి ద్రవ్యరాశికి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి ద్రవ్యరాశి రెట్టింపు అయితే గతిశక్తి కూడా రెట్టింపు అవుతుంది. ఒక వస్తువు వేగాన్ని రెట్టింపు చేస్తే దాని గతిశక్తి ఏమవుతుంది? రెట్టింపు అవుతుంది. 4 రెట్లు అవుతుంది. సగం అవుతుంది. 8 రెట్లు అవుతుంది. ఆన్సర్ 4 రెట్లు అవుతుంది. గతిశక్తి వేగం యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. వేగం 2 రెట్లయితే గతిశక్తి 4 రెట్లు అవుతుంది. 10 కిలోల ద్రవ్యరాశి గల వస్తువు భూమి నుండి 6 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లినప్పుడు దానిలో నిల్వ ఉండే స్థితి శక్తి ఎంత? G = 10 మీటర్/సెకండ్² అనుకుంటే 60 జౌల్స్, 600 జౌల్స్, 100 జౌల్స్, 16 జౌల్స్. ఆన్సర్ 600 జౌల్స్. స్థితి శక్తి పొటెన్షియల్ ఎనర్జీ mgh 10 × 10 × 6 600 జౌల్స్. మన ఇళ్లలో వాడే విద్యుత్ శక్తి వినియోగానికి కమర్షియల్ గా ఏ ప్రమాణాల్లో కొలుస్తారు? జౌల్స్, కిలోవాట్ లేదా యూనిట్, వాట్ సెకను, వోల్ట్. ఆన్సర్ కిలోవాట్ అవర్ లేదా యూనిట్. విద్యుత్ శక్తి పెద్ద ప్రమాణం కిలోవాట్ అవర్. దీనిని మనం వాడుకలో ఒక యూనిట్ కరెంటు అంటాము. 1 కిలోవాట్ అవర్ ఎన్ని జౌల్స్కు సమానము? ఇది డైరెక్ట్ ఆన్సర్ చెబుతా. ఏ మరియు బి అంటే 3.6 × 10⁻6 జౌల్స్ లేదా 36 × 10⁻5 జౌల్స్. 1 కిలోవాట్ = 1000 వాట్స్ × 3600 సెకన్లు. 36 లక్షల జౌల్స్ లేదా 3.6 × 10⁻6 జౌల్స్. ఒక బల్బు 10 సెకన్లలో 1000 జౌల్స్ విద్యుత్ శక్తిని విడుదల చేస్తే దాని సామర్థ్యం ఎంత? 1000 వాల్ట్లు, 100 వాల్ట్లు, 10 వాల్ట్లు, 10,000 వాల్ట్లు. ఆన్సర్ 100 వాల్ట్లు. సామర్థ్యం P = 1000/10 100 వాల్ట్లు. రెండు వస్తువులు ఉష్ణ సమతా స్థితిలో ఉన్నాయి అనగా వాటి ఉష్ణరాశులు సమానం, వాటి ఉష్ణోగ్రతలు సమానం, వాటి సాంద్రత సమానం. ఒకదాని నుండి ఇంకొకటి ఉష్ణం ప్రసరిస్తుంది. ఆన్సర్ వాటి ఉష్ణోగ్రతలు సమానం. రెండు వస్తువుల ఉష్ణోగ్రతలు సమానంగా ఉన్నప్పుడు వాటి మధ్య ఉష్ణ మార్పిడి జరగదు. దీన్ని ఉష్ణ సమతా స్థితి అంటారు. 1 కెల్విన్ ఉష్ణోగ్రతను డిగ్రీ సెల్సియస్లోకి మార్చడానికి సరైన సంబంధం ఏది? K = C + 273, C = K + 273, K = C - 273, K = C × 273. ఆన్సర్ K = C + 273. ఉదాహరణకు 0 సెల్సియస్ డిగ్రీస్ అనగా 273 Kకి సమానం. అదే 27 అయితే 27 + 273 300 K. క్రింది వాటిలో ఏ పదార్థం యొక్క విశిష్టోష్ణం అత్యల్పంగా చాలా తక్కువగా ఉంటుంది? నీరు, సీసము లేదా పాదరసము, మంచు, రాగి. ఆన్సర్ సీసము లేదా పాదరసం. సీసం విశిష్టోష్ణం 0.031 calorie/g/C. ఇది చాలా త్వరగా వేడికి త్వరగా చల్లబడుతుంది. నీటికి అత్యధికంగా ఉంటుంది. ఒక నిర్దిష్ట స్థిర ఉష్ణోగ్రత వద్ద గల ద్రవ పదార్థాలు వాయువుగా మారే ప్రక్రియను ఏమంటారు? బాష్పీభవనం, మరుగుట, ద్రవీభవనం, సాంద్రీకరణ. ఆన్సర్ మరుగుట. బాష్పీభవనం ఏ ఉష్ణోగ్రత వద్దనైనా జరుగుతుంది. కానీ మరుగుట అనేది ఒక నిర్దిష్ట స్థిర ఉష్ణోగ్రత వద్ద మాత్రమే జరుగుతుంది. నీటి మరుగు స్థానం 100 డిగ్రీల సెంటీగ్రేడ్లు. ఉష్ణోగ్రత మారకుండా 1 గ్రాము ఘనపదార్థం పూర్తిగా ద్రవంగా మారడానికి అవసరమైన ఉష్ణాన్ని ఏమంటారు? విశిష్టోష్ణం, ద్రవీభవన గుప్తోష్ణం, బాష్పీభవన గుప్తోష్ణం, ఉష్ణ సామర్థ్యం. ఆన్సర్ ద్రవీభవన గుప్తోష్ణం. పదార్థ స్థితి మారేటప్పుడు ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. మంచు ద్రవీభవన గుప్తోష్ణం విలువ 80 calorie/g. శీతాకాలంలో ఉదయాన్నే గడ్డి పరకలపై, ఆకులపై నీటి బిందువులు ఏర్పడటాన్ని ఏమంటారు? తుషారం, పొగమంచు, ఉరుము, వడగళ్ళు. ఆన్సర్ తుషారము. గాలిలోని నీటి ఆవిరి చల్లని ఉపరితలాలను తాకినప్పుడు సాంద్రీకరణం చెంది నీటి బిందువులుగా మారుతుంది. దీన్ని తుషారము అంటారు. నీటి బాష్పీభవన గుప్తోష్ణం విలువ ఎంత? 80 calorie/g, 540 calorie/g, 100 calorie/g, 1 calorie/g. ఆన్సర్ 540 calorie/g. 100 డిగ్రీల వద్ద ఉన్న 1 గ్రాము నీరు పూర్తిగా ఆవిరిగా మారటానికి 540 ఉష్ణశక్తి అవసరము. ధ్వని తరంగంలో కణాలు అత్యధిక సాంద్రత మరియు పీడనము వద్ద దగ్గరగా ఉండే ప్రాంతాలను ఏమంటారు? శృంగాలు, ద్రోణులు, సంపీడనాలు, విరళీకణాలు. ఆన్సర్ సంపీడనాలు. అనుదైర్ఘ్య తరంగాల్లో కణాలు దగ్గరగా ఉండే చోటును సంపీడనాలు అని, దూరంగా ఉండే చోటును విరళీకణాలు అని అంటారు. 1 సెకను కాలంలో ధ్వని తరంగం ప్రయాణించిన దూరాన్ని ఏమంటారు? తరంగ దైర్ఘ్యం, ధ్వని వేగం, అవధి, కంపన పరిమితి. ఆన్సర్ ధ్వని వేగం. వేగము = దూరము/కాలము. కాలము. ధ్వని వేగానికి సూత్రం V = U = V గామా అంటే పౌనఃపున్యం × తరంగ దైర్ఘ్యము. 0 డిగ్రీల పొడిగాల్లో ధ్వని వేగం సుమారు ఎంత ఉంటుంది? 331 మీటర్/సెకను, 1500 మీటర్/సెకను, 5100 మీటర్/సెకను, 3 × 10⁸ మీటర్/సెకను. ఆన్సర్ 331 మీటర్/సెకను. గాలిలో ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ ధ్వని వేగం పెరుగుతుంది. సాధారణ గది ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెంటీగ్రేడ్ల వద్ద ఇది సుమారు 344 మీటర్/సెకను ఉంటుంది. ధ్వని మూలం ఒక అడ్డంకిని ఢీకొని తిరిగి పరావర్తనం చెంది వినపడే ధ్వనిని ఏమంటారు? అతిధ్వని, ప్రతిధ్వని, గుసగుస,
రివర్బరేషన్. ఆన్సర్ ప్రతిధ్వని అంటారు. మనం మాట్లాడిన ధ్వని మళ్ళీ మనకి వినపడ్డాన్ని ప్రతిధ్వని అంటారు. మానవ మెదడులో ధ్వని అనుభూతి స్థిరంగా ఉండే కాలం ఎంత? 1 సెకను, 0.1 సెకను, 0.5 సెకన్లు, 2 సెకన్లు. ఆన్సర్ 0.1 సెకను. మన చెవికి తాకిన ధ్వని మెదడులో 1/10 సెకను పాటు ఉంటుంది. అందువల్ల ప్రతిధ్వని స్పష్టంగా వినాలంటే అసలు ధ్వనికి పరావర్తన ధ్వనికి మధ్య కనీసం 0.1 సెకను తేడా ఉండాలి. సాధారణ ఉష్ణోగ్రత వద్ద గాలిలో ప్రతిధ్వని వినపడటానికి ధ్వని మూలానికి అడ్డంకికి మధ్య ఉండవలసిన కనీస దూరం ఎంత? 34.4 మీటర్లు, 17.2 మీటర్లు, 10 మీటర్లు, 20 మీటర్లు. ఆన్సర్ 17.2 మీటర్లు. ధ్వని వేగం 344 మీటర్ పర్ సెకను మరియు కాలం 0.1 సెకన్లు అనుకుంటే మొత్తం దూరం 34.4 మీటర్లు. ధ్వని వెళ్ళి రావడానికి పట్టే దూరం కాబట్టి సగం దూరం అంటే కనీసం 17.2 మీటర్ల దూరం ఉండాలి. ఒక పెద్ద హాలులో ధ్వని పదే పదే పరావర్తనం చెందటం వల్ల ధ్వని స్థిరంగా వినబడే ప్రక్రియను ఏమంటారు? ప్రతిధ్వని అనుకరణం, అనురణనం, వివర్తనం, వక్రీభవనం. ఆన్సర్ అనురణనం. సినిమా హాల్లో, పెద్ద క్లాస్ రూముల్లో ధ్వని పదే పదే గోడలను ఢీకొట్టి వినపడటాన్ని అనురణనం అంటారు. దీన్ని తగ్గించడానికి సౌండ్ అబ్జార్బింగ్ మెటీరియల్స్ వాడతారు. నీటి లోపల ఉన్న సబ్మెరైన్లు లేదా శత్రు నౌకలను దిశలను కనుగొనడానికి సముద్రాల్లో వాడే పరికరం ఏది? రాడారు, సోనారు, లేజరు, లీడారు. ఆన్సర్ సోనార్. సోనార్ అనగా సౌండ్ నావిగేషన్ అండ్ ర్యాంగింగ్. ఇది అతిధ్వనుల పరావర్తనం ఆధారంగా పనిచేస్తుంది. గాలిలో తేమ పెరిగితే ధ్వని వేగం ఏమవుతుంది? తగ్గుతుంది, పెరుగుతుంది, మారదు, 0 అవుతుంది. ఆన్సర్ పెరుగుతుంది. పొడిగాలి కన్నా తేమలతో కూడిన గాలిలో సాంద్రత తక్కువ. సాంద్రత తగ్గటం వల్ల తేమ గల గాలిలో ధ్వని వేగం పెరుగుతుంది. అందుకే వర్షాకాలంలో ధ్వని చాలా దూరం వినపడుతుంది. ఉండి పట్టుకోవడానికి డాక్టర్లు పరిశీలించే స్టెథోస్కోప్ ధ్వని యొక్క ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? ధ్వని వక్రీభవనం, ధ్వని బహుళ పరావర్తనం, ధ్వని వ్యక్తీకరణం, ధ్వని శోషణం. ఆన్సర్ ధ్వని బహుళ పరావర్తనం. స్టెథోస్కోప్ గొట్టం ద్వారా గుండె చప్పుడు పదే పదే పరావర్తనం చెంది డాక్టర్ చెవిని చేరుతుంది. మానవుని చెవిలో ధ్వని కంపనాలను విద్యుత్ సంకేతాలుగా మార్చే భాగం ఏది? కర్ణబేరి, కాక్లియా, శ్రవణ నాడి, ముగ్గురు ఎముకలు. ఆన్సర్ కాక్లియా. అంతఃచెవిలో ఉండే నత్తగుళ్ళ ఆకారపు కాక్లియా ధ్వని కంపనాలను ద్రవ తరంగాలుగా ఆపై విద్యుత్ సంకేతాలుగా మారుస్తుంది. మిశ్రమాల పద్ధతి సూత్రం ప్రకారం రసాయన మార్పు లేనప్పుడు కోల్పోయిన ఉష్ణం = గ్రహించిన ఉష్ణం, కోల్పోయిన ఉష్ణం గ్రేటర్ దాన్ గ్రహించిన ఉష్ణం, కోల్పోయిన ఉష్ణం లెస్ దాన్ గ్రహించిన ఉష్ణం. ఉష్ణ మార్పిడి జరగదు. ఆన్సర్ కోల్పోయిన ఉష్ణం = గ్రహించిన ఉష్ణం. వేడి వస్తువు కోల్పోయిన ఉష్ణరాశి చల్లని వస్తువు గ్రహించిన ఉష్ణరాశికి సమానం. క్రింది వాటిలో ఏ జీవులు అతిధ్వనులను విడుదల చేస్తూ వాటి ద్వారా రాత్రిపూట ప్రయాణిస్తాయి? కాకులు, గబ్బిలాలు, కుక్కలు, పిల్లులు. ఆన్సర్ గబ్బిలాలు. గబ్బిలాలు తాము విడిచే అతిధ్వనులు అడ్డంకులను ఢీకొని తిరిగి రావటం ఆధారంగా చీకట్లో ఆహారాన్ని దారిని గుర్తిస్తాయి. మూలకాల గుర్తులను ఒకే ఒక అక్షరంతో గాని లేదా 2 అక్షరాలతో గాని సూచించే ఆధునిక పద్ధతిని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? జాన్ డాల్టన్, బెర్జీలియస్, ప్రౌస్ట్, బోర్. ఆన్సర్ బెర్జీలియస్. ఇంగ్లీష్ అక్షరాలను మూలకాల గుర్తులుగా వాడే పద్ధతిని జేజే బెర్జీలియస్ ప్రతిపాదించారు. క్రింది వానిలో ఏది పనికి ప్రమాణం కాదు? జౌలు న్యూటన్ పర్ మీటరు, ఎర్గు కిలోగ్రామ్ మీటర్ పర్ సెకను. ఆన్సర్ కిలోగ్రామ్ మీటర్ పర్ సెకను. జౌలు, న్యూటన్ పర్ మీటర్ అనేవి SI ప్రమాణాలు. ఎర్గు అనేది CGS ప్రమాణం. కిలోగ్రామ్ పర్ మీటర్ సెకన్ అనేది ద్రవ్య వేగానికి ప్రమాణము. ఇవి తెలంగాణ టెట్కు సంబంధించి 9వ తరగతిలో 7వ పాఠం నుంచి 12వ పాఠం వరకు గల ఇంపార్టెంట్ బిట్స్. ఈ పార్ట్ 1, పార్ట్ 2 ద్వారా నేను 9వ తరగతి టెక్స్ట్ బుక్, ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ మొత్తం కవర్ చేశాను. ఈ వీడియోలు 2 చూసినట్లయితే మీరు నిరభ్యంతరంగా ఫిజిక్స్లో కనీసం 20 మార్కులు సాధించవచ్చు. అంటే 6 నుంచి 10 వరకు నేను ఫిజిక్స్కి సంబంధించిన వీడియోలు పెడతాను. ఆ వీడియోలు చూసినట్లయితే నిరభ్యంతరంగా ఒక ఫిజిక్స్ వచ్చే బిట్స్కి దాదాపు మీరు ఆన్సర్ చేయగలుగుతారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.